నమస్తే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల్లో నిన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 164 సీట్లతో ల్యాండ్ స్లైడింగ్ విక్టరీ పొందిందని చెప్పాలి. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మనం ప్రముఖ ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారితో ఉన్నాం. నమస్తే సార్. ఏంటి సార్, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా వైసీపీకి చేసి పవన్ కళ్యాణ్ కన్నా తక్కువ సీట్లు వచ్చేలాగా ప్రధాన ప్రతిపక్షం పవన్ కళ్యాణ్ గారు, అవును, అధికార పక్షం చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారికి బ్యాక్ సీట్. ఓకే, అంటే ఫ్రంట్ సీట్ ఇచ్చారు, ఫ్రంట్ సీట్ బదులు అధికారం ఇచ్చారు. అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రతిపక్ష హోదా కూడా తీసేశారంటే ప్రజలు నిర్ణయితులు, విద్యులు ప్రజలు అంటే ఒక కసితో ఓడించారు ఆయన. అవును, ఒక కోపంతో ఓడించారు. రాష్ట్రాన్ని అంధకారంలో పెట్టి రాష్ట్రాన్ని తీసుకెళ్లి రాజధాని లేని రాష్ట్రం చేశాడని, పోలవరం కట్టకుండా నాశనం చేశాడని, ఈ రోజు రాష్ట్రం మిగులు కరెంటు ఉంటే తగులు కరెంటుతో 10 గంటల కరెంట్ లేకుండా మొత్తం కరెంటు బిల్లు 1000 రూపాయలు ఉంటే 5000 రూపాయలు ఛార్జ్ చేసేసి దౌర్జన్యం కింద మొత్తం టోటల్గా ల్యాండ్ల కబ్జాలు చేసి ఈ విధంగా మొత్తం టోటల్గా అక్కడ ఎంఈలు అవ్వచ్చు, ఇంకోలు అవ్వచ్చు, దాచుకోవడం అని మొత్తం టోటల్గా చర్చ్ ల్యాండ్లు అవ్వచ్చు, వక్బోర్డ్ ల్యాండ్లు అవ్వచ్చు, దేవాదాయ ల్యాండ్లు అవ్వచ్చు, మొత్తం కబ్జాలు చేసి దోచుకున్న అందుకు జనాలు ఆయనకి గౌరవ పాత్ర ఇచ్చారు. అంటే గౌరవమైన పొజిషన్లో ఇచ్చారు. నిజంగా వీళ్ళు చేసిన కామెంట్స్ అయితే ముగ్గురు కలిసి వస్తున్నారు, నన్ను ఏమి చేయలేరు అన్న విధంగా చేశారు. తప్పే కాదు, వాళ్ళ ఇష్టం వాళ్ళది. ముగ్గురు కలిసి వస్తారా, నలుగురు కలిసి వస్తారా? 32 కూటమి ఇండియా కూటమి 32 కూటమిలు. అక్కడ ముగ్గురు మొత్తం నేను సింగిల్ గా వస్తున్నా, సింహం సింగిల్ గా వస్తున్నా ఎన్డీఏ అన్నారు. 4 5 కలిపి వచ్చారు. అది మోడీ గారి ఇష్టం, ఇది వాళ్ళ ఇష్టం.